ఓ మంచి వైద్యునిగా, ప్రజా సేవకునిగా, సోదరునికి రాజకీయ సలహాలిచ్చే వ్యక్తిగా, పార్టీకి తెర వెనుక కార్యకర్తగా నడిపినటువంటి ప్రత్యేకత ఆయన సొంతం. రాజకీయ అరంగేట్రం సంబంధించినటువంటి తన అభిలాషను అధినేత ముందు ఉంచటంతో అనుకోని అవకాశంతో ఓ నియోజకవర్గానికి సమన్వయకర్తగా మారారు. తనకు అవకాశం వచ్చినప్పటి నుంచి తన పని తాను చేసుకుంటూ వెనుతిరిగి చూడకుండా ముందుకు అడుగులు వేస్తున్నారు. అతనే మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్. తనకు అవకాశం వచ్చినప్పటి నుంచి పార్టీకి ఏ మేరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఆయన రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది, ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఆదిమూలపు సతీష్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే హరికృష్ణ గారు. మనోఫలకాన్ని ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నంలో మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, ప్రేక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మా గురించి ఉపోద్ఘాతం చెప్పినప్పుడు నిజంగా మేము ఇంత గొప్పవాళ్ళమా లేదా ఇంత ఉందా అన్న ఒక సంశయం కలిగింది. ఇందులో చిన్న కరెక్షన్ ఏంటంటే, సోదరుడికి సలహాలు ఇచ్చేంత విఘ్నత కానీ, అంత వయస్సు కానీ, అనుభవం కానీ లేదు, కానీ సుశిక్షితుడైన కార్యకర్తగా ఆయనకు పనిచేశాను. మీరు అట్లా చెప్పుకున్న బయట మీ కార్యకర్తలు కానీ మీ వారందరూ కూడా అన్నకు ప్రతి విషయంలో కూడా సహాయ సహకారాలు అందించే వ్యక్తి సతీష్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తారు. అది సహాయ సహకారాలు మంచిది, సలహా అన్నది సలహా కూడా కదా, దాంట్లో పాటే ఆయన ఎంపీసీ, నేను బైపీసీ. ఎప్పుడైనా ఆయన లాజికల్ బ్రెయిన్ ఉండేది, నేను బైపీసీ. మేము సర్జికల్ ప్రెసిషన్ అంటాం. ఏం చేసినా మాకు సర్జన్ అంటేనే కార్పెంటరీ. పనిని రిపీట్ చేస్తూ ఎక్కడ పొరపాట్లు లేకుండా చేయగలిగినటువంటి నైపుణ్యం సర్జన్కి ఉంటుంది. ఆ యొక్క మరి నైపుణ్యమే ఆయనకు ఉపయోగపడింది. సో ఐ స్పెషలిస్ట్గా అత్యంత బిజీగా ఉండేటటువంటి ఆదిమూలపు సతీష్ ఎందుకు రాజకీయాల వైపు అడుగులు వేయాల్సి వచ్చింది? రాజకీయాల వైపు అడుగు వేయాలన్నది కాదు, కానీ నా వైద్య వృత్తిలో ఉన్నప్పుడు మా తండ్రి గారు వచ్చి, ఆయన చనిపోయిన తర్వాత విద్యాసంస్థల నిర్వహణలో భాగంగా సురేష్ గారిని, సతీష్ గారిని మరి ఈ సంస్థలు చూస్తే బాగుంటుంది అని ఒక కోరిక వెళ్ళబుస్తే, మరి ఆయన ఎంత కష్టపడి ఒక జీవిత కాలంలో 25 సంవత్సరాలు విద్యాసంస్థలు ఏర్పాటు చేసినాడు. మేము పోకపోతే ఆ విద్యాసంస్థలను బిజినెస్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. సేవా దృక్పథంతో ఆయన చేశాడు. వాటిని ఆ సేవా సర్వీస్ మోటోను కంటిన్యూ చేయాలంటే మేము దాని నుంచి ఏం ఆశించకుండా ఉండేవాళ్ళం వస్తే బాగుంటుంది అని మేము రావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సురేష్ గారికి అవకాశం వచ్చింది. సో అప్పుడు ఆయన ముందుండి వెన్నంటుండి మొదటి టర్మ్ 2009 ఎలక్షన్ చేయడం జరిగింది. తదనంతరం రాజశేఖర రెడ్డి చనిపోవడం, మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మొదటి ఓదార్పు యాత్ర, ఆయన ఎంపీగా ఉన్నప్పుడే, అప్పటికి ఇంకా పార్టీ ఆవిర్భవించలేదు. మొదటి ఓదార్పు యాత్ర తర్వాత మరి అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నేను ఆయన వెంట నడవాల్సి వచ్చింది. ఢిల్లీలో రైతు పోరు దగ్గర నుంచి, ఫీజు పోరు దగ్గర నుంచి ప్రతి పోరులో నేనే ముందున్నాను. సురేష్ గారు పక్కన్నారు. ఇన్ఫ్యాక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆయన కంటే ఆపోజిట్గానే మేము చేశాం. 2014లో సురేష్ గారికి మళ్ళీ పార్టీలో అవకాశం ఇవ్వడం. ఎప్పుడైనా అమ్మ ఒక మాట చెప్తుంది, సురేష్ గారి వెనక నేను ఉండాలి, అప్పుడే ఇద్దరు బలంగా ఉంటారు. నీ వెనక, నా వెనక సతీష్ లాంటి వాడు ఇంకో లేడు కదా, కష్టమవుతుంది. సురేష్ గారు పెద్దగా అయిన తర్వాత నీ వెనక అండగా ఉన్నంత వరకు నువ్వు ఆయన వెంట నడువు అని చెప్పారు. కాబట్టి ఇద్దరం కలిసే చేశాం. 2019 ఎలక్షన్స్ కూడా, అంటే సురేష్ గారు సంతనూతలపాడు వదిలేసి ఎర్రపాలెం పెట్టేటప్పుడు అది అవకాశం ఉన్నా మరి అమ్మ ఆలోచన ఒకరే చేస్తే బాగుంటుందని, ఇక్కడికి వచ్చిన తర్వాత 2006 ఇక్కడ ఒక సంస్థ ఏర్పాటు చేసి అమ్మని చూసుకున్నప్పుడు అమ్మ కూడా ఇంకా అన్నారు, సురేష్ గారు మంత్రి కూడా చేశారు, కుటుంబంలో నీకు కూడా అవకాశం ఉంది, నువ్వు చేయండి అన్నప్పుడు, అప్పటికీ ఇంకా విద్యాసంస్థలు ఇవన్నీ బాధ్యతలో ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండమని నన్ను మరి నియమించినప్పుడు ఆ ఒక బాధ్యత, ఎందుకంటే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ దేశంలోనే ఏ ముఖ్యమంత్రికి ఇటువంటి ఆలోచన రాలేదు. జీవన ప్రమాణాలు మెరుగుపరాలంటే మనిషికి ముందు ఆరోగ్యం ఉండాలి, దాని తర్వాత విద్య ఉండాలి. ఓకే, ముందు మనం దాంట్లోకి వెళ్ళే ముందు అందుకోసం నేను వైద్య విభాగంలో
ఆరంగేట్రం చేయడంతో రాజకీయ జీవితం ప్రారంభం. ఓకే, ముందు మీ దానికి సంబంధించి తెలుసుకునే ముందు అసలు మీ బాల్యం ఎలా సాగింది? మీ ఫాదరు మదర్ ఏం చేసేవారు? మొత్తం మీ ఫాదర్స్. అమ్మ నాన్న ఇద్దరు జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్టర్స్. మా అమ్మ, మా నాన్న హెడ్ మాస్టర్. మేము 5గురు సంతానం, ఇద్దరు మగపిల్లలు. నేను ఇక్కడే కర్నూలులో, మా అమ్మ మిగినూరులో హెడ్ మిస్టర్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నేను జన్మించాను. తర్వాత వారు ట్రాన్స్ఫర్స్ నిమిత్తము డోను, పత్తికొండ, మరి ఎమిగినూరులో ఉద్యోగం చేశారు. ఇవన్నీ తిరుగుతున్నప్పుడు పిల్లల్ని ఒక చోటు ఉంచి చదివించాలని మొట్టమొదట నేను బంగారపేటలో అందరము ఒక ఇల్లు కట్టుకొని 1వ తరగతి నుంచి ఇక్కడే చదవడం. గవర్నమెంట్ హార్మోనల్ హై స్కూల్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కర్నూలు, దెన్ ఎంఎస్ కూడా ఇక్కడే చేయడం. ఇంట్లో ఎవరు కూడా అందరూ గవర్నమెంటే. సురేష్ గారు కూడా గవర్నమెంట్ జూనియర్, సేమ్ గవర్నమెంట్ హార్మోనల్ హై స్కూల్. ఆయన ఇంజనీరింగ్ ఎన్ఐటి సూరత్కల్. సిస్టర్ కూడా సెయింట్ జోసెఫ్ స్కూల్, దెన్ జూనియర్ కాలేజ్. కోర్స్ ఈ సందర్భంగా మా ప్రిన్సిపల్ గారు డాక్టర్ తిమ్మయ్య గారు కాలేజ్ అని చాలా గొప్పగా చెప్పేవాళ్ళం. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కే పేరు తిమ్మయ్య కాలేజ్ అని. అందులో మేము ఇంటర్మీడియట్ చదవడం. అక్కడి నుంచి మా క్లాస్లో బెంచ్లో చాలామంది, అంటే 3-4 బెంచ్లకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. అప్పుడు ఎక్కడ ఏమి కోచింగ్ కూడా ఉండేది కాదు. అలా ఎంబీబీఎస్ చేయడం ఇక్కడే. అన్నింటినీ మాకు కుటుంబంలో ముందు మా సహోదరులు వాళ్ళు కూడా సిస్టర్స్ మెడిసిన్ చేసి, వాళ్ళ హస్బెండ్స్, నా వైఫ్ తమ్ముడు అందరు కర్నూలు మెడికల్ కాలేజ్లో చదివాం. సో ఇక్కడ ఎంతో మరి శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు, కర్నూలు నాకు విడదీయరాని అనుబంధం. ఇన్ఫ్యాక్ట్ నేను మరి ఎల్వి ప్రసాద్ మదనపల్లిలో కానీ సిఎంసిలో చేసినప్పుడు కూడా అంత తృప్తినివ్వలేదు. అందరు ఫ్రెండ్స్ మళ్ళీ అన్నారు, ఎప్పుడు మళ్ళీ కర్నూలుకి వచ్చే ఏదో ఒకటి చేద్దామని. అలా మళ్ళీ కర్నూలులో ఒక 5 years నేను బయటకు వెళ్ళి కొత్త సర్జికల్ టెక్నిక్స్ నేర్చుకొని కర్నూలు వదలడం జరిగిందే తప్ప ఇక్కడ హంద్రి, ఇక్కడ కేసీ కెనాల్, ఇక్కడే నా బాల్యం. మీరు మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు అంటే మేడం కూడా అక్కడే చదివిని చెప్పారు. అంటే మీకు ఆమె జూనియరా లేకపోతే మీతో పాటు 1 year అప్పుడు ఏమన్నా అంటే లవ్ మ్యారేజా లేదంటే అందరూ అలా అంటారు కానీ లేదు, నేను పెళ్లి చూపులు అయిన తర్వాత తను చూడలేదు కాలేజీలో. ఓకే, వాళ్ళ తమ్ముడు కూడా ఉండేవాడు. వాళ్ళ తమ్ముడు మా ఫ్రెండ్. ఓకే, వాళ్ళకి సిస్టర్ ఉందన్న. వాళ్ళ నాన్నగారు అడిషనల్ ఎస్పీ అప్పుడు. ఓకే, డిఎస్పీ పోలీసుల అమ్మాయి కాబట్టి మా డిసిప్లిన్ ఉండేది, మాకెప్పుడు కలిసేది కాదు. మామూలుగా మీ మదరు ఫాదర్ ఇద్దరు కూడా జెడ్పీ హై స్కూల్స్ కి హెడ్ మిస్, హెడ్ మాస్టర్. సో చాలా మంది అప్పట్లో బతకలేక బడిపంతులు అనేటటువంటి ఒక మాట అనేవారు. అప్పుడు ఎంత మనీ వచ్చేది వాళ్ళకంటే శాలరీ పరంగా కానీ? నాకు తెలియదు, కానీ నేనైతే ఒకటి చెప్తానండి. ఆ నానుడిని అబద్ధం చేసినటువంటి జంట మా అమ్మ నాన్న. ఎగ్జాక్ట్లీ. ఎట్లా అంటే వాళ్ళు యాక్చువల్గా 83లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వంలో మొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజెస్ అప్పుడు నాన్నగారు ఇంకా రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలని 83లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. అమ్మ వాళ్ళిద్దరు హెడ్ మాస్టర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ వృత్తిని, అంటే అప్పటికి ఇంకా శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజ్ లేకుండా కూడా వీళ్ళు నేర్చుకున్న విద్య ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్, ఒక టీచర్ ఎలా ఉండాలి అని వాళ్ళ జీవితకాలం 35 సంవత్సరాలు సర్వీస్ చేశారు వాళ్ళు. అది వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యాపకాన్ని నేర్పించడంతో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉండింది రాయలసీమ కాలేజ్. అంటే మరి అప్పట్లో ఎమ్మెల్యే లెటర్సే కానీ సీట్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే రాజశేఖర గారితో కూడా అలాగే ఉండేది. వారు ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, పైగా విద్యా సంస్థలు నడుపుతూ మరి పొలం కొనుక్కొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అప్పుడు ఏంటో మరి మా తెరసమ్మ గారు, మా అమ్మగారు దాని మీద ఎక్కువ మక్కువ చూపించేవారు. ఎప్పుడు చెప్పేవారు, నాకు ఇప్పటికీ గుర్తు. మాకు 1 ఎకరా పొలంలో 90 రోజులు వరి పంట వేసేవాళ్ళం, సోనా మసూరి. మొదట నాటప్పుడు దుక్కి దున్నడం, యూరియా వేయడం, బాగా దుక్కి దున్నితే కలుపు రాదని 2 సార్లు మందు కొట్టడం, 2 సార్లు కలుపు తీపడం, గ్రోమోరు, యూరియా, ఇవన్నీ తను అక్కడ లోకల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కలిసి ఇలా అలవాటు అయిపోయింది. మరి అంటే బతకలేక బడి పంతులు అంటే వ్యవసాయం కూడా ఒక ఇన్కమ్ లాగా వాళ్ళు దాన్ని మార్చుకున్నారు. మొత్తం మీరు 5 మంది సంతానం. సో మీరు, మీ బ్రదర్ సురేష్ గారు, తర్వాత 3 సిస్టర్స్, అందరు కూడా డాక్టర్స్. ఒక్క ఆయన IRS. అవును, ఆయన ఇంజనీర్, IRS కాదు, మేము ఇంజనీరే అంటాం. మా నాన్నగారు అందరినీ బైపీసీ చదివిస్తే ఆయన ఒకటి ఎంపీసీ చదివాడు అంతే. సో మీరందరూ కూడా ఫుల్ ఎడ్యుకేషన్ వైపు ఉన్నారు. ఆ టైంలో మీరు పొలిటికల్గా అడుగులు వేయాల్సినటువంటి అంటే అవసరం, కానీ ఎప్పుడన్నా గతంలో మీరు చదువుకునే టైంలో ఏమైనా
విద్యార్థి సంఘాలకు సంబంధించి ఏమన్నా అప్పుడు నడిచారా, సంఘాలలో నడిచారా, చేశారా అప్పుడు ఏమన్నట్లు? చేసామండి. కాలేజెస్లో మా టైంలో మెడికల్ కాలేజెస్లో ఎలక్షన్స్ జరిగేవి. తర్వాత బ్యాన్ అయిపోయినాయి ఎలక్షన్స్ అన్నీ. మెడికల్ కాలేజ్లో ఎలక్షన్స్ జరిగాయి. వీవర్ సీరియస్ అంటే వాటిలో బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ నాన్నగారు ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేశారు. అప్పట్లో 79 ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటెస్ట్ చేశారు. నాన్న ఓసీ సీట్లో మార్కాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కంటెస్ట్ చేశారు. ఆయనకి ఇష్టం ఉండింది. ఒక స్థాయి వచ్చిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు సర్వీస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ముఖ్యంగా సురేష్ గారికి చాలా మెండుగా దాని మీద ఇష్టం ఉండేది. ఎందుకంటే సివిల్ సర్వీస్ రాసినప్పుడు ఐఏఎస్ బ్యూరోక్రసీ కంటే పొలిటికల్ సిస్టమ్ బాగా చేయొచ్చు అని నాకు గుర్తున్నంత వరకు ఈ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ తోటి, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. అలాంటి ఒక తృప్తి, అంటే మా అమ్మ నాన్న హెడ్ మాస్టరు, నేను విద్యాశాఖ మంత్రి. మరి వారి సాధక బాధకులు తెలిసి వారు జీవితకాలంలో ఎప్పుడూ ఒక ప్రమోషన్ కూడా తీసుకోలేదు. హెడ్ మాస్టర్గా అడ్మిట్ అయ్యి జాయిన్ అయ్యి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. సో ఆ ప్రమోషన్ ఛానల్స్ను మళ్ళీ అందరికీ ఓపెన్ సర్వీస్ రూల్స్ ఎక్కువ చేసినట్టు ఆయనకు ఒక తృప్తినిచ్చింది. రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? అది కూడా వైసీపీని ఎన్నుకోవాల్సి వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ పిలిచి ఇచ్చారండి, అంతే. టికెట్ పిలిచి ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి, మా ఫ్యామిలీకి అటాచ్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ప్రాంతంలో సురేష్ గారు అయితే బాగుంటుందని పిలిచి ఇచ్చారు. అంతే 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 మించి ఇంకేం లేదు. సో సురేష్ గారు పోటీ చేసినప్పుడు సతీష్ ఏం చేసేవాడు? మీకు తెలిసిందే, రాజకీయాల్లో ఒక సోదరుడు యొక్క ఒక అనుచరుడు లాగా పవర్ షేరింగ్ ఉండదు కదండి బ్రదర్ అంటే. నేనేం పవర్ షేర్ అడిగేవాడిని కాదు. ఎప్పుడైనా కూడా కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారిని కలవాలంటే ముందు వాళ్ళు కల్పించేవాళ్ళం, నేను వెనక్కుండేవాడిని. కార్యకర్తలే ముఖ్యం. ఆ సాక్రిఫైస్ చేయగలిగినటువంటి వ్యక్తి బ్రదరే అవుతారు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ కదా. ఆయన ఇమేజ్ పెరగాలంటే ఆయనది మనం షేర్ చేసుకోకూడదు. బట్ ఇప్పుడు మీరు అంటున్నారు ఈరోజు ఈ డిస్కషన్లో ఆయన గురించి మాట్లాడగలుగుతున్నది కార్యకర్తలు కాదు కదా, నేనే మాట్లాడుతాను. నాకు ఆ ఉండిపోయింది కదా. ఇలాంటి ఆలోచన విధానం కలిగి ఎప్పుడు నేను సురేష్ గారు బ్రదర్గా ఏ అధికారికి ఫోన్ చేయలేదు ఇప్పటివరకు. ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఒక ఎంఆర్ఓ కానీ నేను ఎప్పుడు ఫోన్ చేయలేదు. అధికారులకు ఎప్పుడు ఫోన్ చేయలేదు. ఎవరికి నేను పలానా అని నేను ఇంట్రడ్యూస్ కూడా చేసుకోను. ఇప్పుడు మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సురేష్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ మా అమ్మమ్మ నాన్న ఇంట్రడ్యూస్ చేయలేదు మీరు. నేను కూడా ఎవరికైనా చెప్తే, నేను మా అమ్మమ్మ నాన్న ఇద్దరు కొడుకులండి, పెద్దవాడు ఇంజనీర్ అండి, నేను డాక్టర్ అండి, ఆయన మొన్న టికెట్ ఇస్తే మంత్రి అయ్యారండి, నేను ఇప్పుడు అవుతున్నానని ఇంట్రడ్యూస్ చేసుకుంటానే తప్ప సురేష్ గారి బ్రదర్గా నేను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకోను. ఇన్ఫ్యాక్ట్ నా కారుకు కూడా స్టిక్కర్ ఉండదు, టోల్ గేట్కు ఫాస్టాగ్ పెట్టుకుని పోతాను. సురేష్ గారు మంత్రిగా ఉన్న టైంలో మీరు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు? ఎక్కడ కూడా. మరి అట్లాంటప్పుడు అంతా ఇప్పుడు బ్రదర్ వెనకలా నడవకుండా మళ్ళీ సతీష్కు కూడా ఎందుకు రాజకీయాల్లో పోటీ చేయాలనేటువంటి చాలా మంచి ఆలోచన వచ్చింది. అయితే వైద్య విభాగంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పని విధానం బట్టి, వారి ఆలోచన, వారి తపన, ప్రజలకు ఏదో చేయాలి, వైద్య విభాగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, ఇవన్నిటినీ నేను నేను సిఎంసిలో చదివాను, అక్కడ కొంతకాలం పనిచేశాను. ఎల్వి ప్రసాద్ ఇలాంటి ఫిలాంథ్రఫిక్ ఇన్స్టిట్యూషన్స్, మీకు ఎల్వి ప్రసాద్ గురించి తెలుసుంటే ఆ సంస్థకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ ఐ సర్జన్స్ అనేవాళ్ళు వెళ్ళి డొనేషన్ అడిగితే ఆయన 2 acres ల్యాండ్ ఇస్తే ఆయన పేరు పెట్టారు. అజయ్ కల్లాం వాళ్ళు రెడ్డి ల్యాబ్ వాళ్ళు బిల్డింగ్ కట్టించారు. సో డోనర్స్ తోటి, అంటే ఒక సర్వీస్ మోటోతో ఉన్నటువంటి సంస్థల్లో పనిచేశాను కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే విల్ పవర్ ఆఫ్ ది పొలిటికల్ విల్ పవర్ ఉండాలి. పొలిటికల్ విల్ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి నేను కూడా వైద్య విభాగంలో అసలు ఆ పోస్ట్ తీసుకోవడం కూడా అదొక పెద్ద ఎంతూజియాస్టిక్గా అనిపించింది. అందరికి వెళ్ళి, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఎందుకు మేము రాజకీయాల్లోకి వచ్చి ఏదో రాజకీయం చేయాలి, అధికారుల పోస్టింగ్స్ అని, తర్వాత ఇంకా ఏవో చేయాలి, ఇవన్నీ ఆలోచనలు అయితే నాకు లేవు హరి. ప్రభుత్వము నిధులు ఇచ్చి అందరినీ ఉద్యోగాలు ఇచ్చినాయి, అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. వారి విధులు వాళ్ళు నిర్వహించుకున్నప్పుడు ఇంకా ప్రజలు అవగాహన లేక డైరెక్ట్ బెనిఫిషరీ స్కీమ్స్ ఇస్తున్నా కూడా అవి ఎలా పొందాలి, దాన్ని ఎలా ఉపయోగించుకొని వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెంచుకోవాలన్న కాన్సెప్ట్ కానీ, ఆలోచన కానీ, స్పృహ కానీ లేకుండా, సరే ఏదో గవర్నమెంట్ వస్తుంది తీసుకున్నాం,
లేదు ఫ్రీగా హెల్త్ చేయించుకున్నాం. ఇలా ఇప్పుడు మీరు చూసుకోండి, ఉచితాలు అందరూ ఏమనుకుంటున్నారు, వాటిని వాళ్ళు ఎంత వాల్యుబుల్గా దాన్ని వాళ్ళ జీవితాలకు అన్వయించుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవాలంటే పొలిటికల్ విల్ ఉండాలి. పొలిటికల్ విల్, పొలిటీషియన్స్ ఏం చెప్పాలి, ఇస్తున్న పథకాలు సద్వినియోగపరచుకొని మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. అరే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఉన్నప్పుడు అలా కాకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి బిల్ అయిన తర్వాత మాకు ఫోన్ చేస్తారు, సార్ బిల్ వేస్తున్నారు, ఇప్పుడు మీరు బిల్లు తగ్గించండి అని. అది ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అంటే తెలియకపోయింది సార్, చదువుకోలేదు మేము, మీరు ఉండేది ఎందుకు. నిన్న ఎవ్రీడే రోజు ఆసుపత్రికి వెళ్ళి నేను ఈ పేషెంట్లను చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, అక్కడ వాళ్లకు అంత, నేను ఎవరిని నిందించట్లేదు, ప్రజలను అవగాహన పెంచడం రాజకీయ వ్యవస్థగా నేను భావిస్తున్నాను. వాళ్ళను ప్రజలను చైతన్యపరిచి, చైతన్యం రావాలంటే చదువు రావాలంటే అందుకే కదా అమ్మఒడి పెట్టారు. తర్వాత నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు ఇంప్రూవ్ చేస్తున్నారు. సో ప్రజలలో ఈ పెట్టుబడి అంతా రాబోయే 3 తరాలకు ఉపయోగపడుతుంది తప్ప ఇప్పుడు అందరూ ఈరోజు రోడ్లు లేవు అని ఏదో నిందలు వేస్తున్నారు తప్ప పెట్టుబడి పెట్టిందంతా సమాజంలో వాళ్ళ పేద వర్గాల మీద పెట్టుబడి పెట్టి తద్వారా సమాజాన్ని మెరుగుపరచాలన్న ఆలోచన నన్ను పాలిటిక్స్ వైపు నడిపించిందే తప్ప నేను చూడని పవర్ కాదు. ఇంట్లో మంత్రి ఉన్నారు, నేను గన్మెన్లు కానీ బుగ్గకారు సౌండ్లు కానీ వేసుకర్లు కానీ ఫ్యాసినేటివ్, నేను పొలిటీషియన్గా కాలేదు. పొలిటికల్గా రావడానికి ఒక మనసులో సంకల్పం ఒకటి ఉండింది, ఒక మంచి చేయాలన్న తపన ఉండింది. అఫ్కోర్స్ దీని వెనక ఫైనాన్సెస్ కూడా అవసరమని, ఆర్థికంగా కూడా ఉన్నప్పుడు పే బ్యాక్ టు సొసైటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చాలా నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్లో చాలా పనిచేశాను. మేము ఒక నానుడి చెప్పేవాళ్ళం, వేర్ గవర్నమెంట్ స్టాప్స్ దేర్ ఎన్జిఓ విల్ స్టార్ట్. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్ చేయలేని పనులు ఎన్జిఓ చేస్తుంది. మరి పొలిటీషియన్స్ ఏం చేయాలి, చట్టాలు చేయాలంటే ప్రజల పట్ల అవగాహన ఉండాలి, చేసిన చట్టాలు ప్రజలకు వాళ్ళకి అవగాహన కల్పించాలి. మేము ఈ చట్టం చేసాం, దీన్ని నువ్వు వాడుకో, ఈ చట్టం వలన నీకు నీ జీవన అని చెప్పగలిగినటువంటి టైం, రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ దండలు వేయించుకుంటూ తిరిగితే ఈ 5 ఏళ్ళ టైం ఈజీగా గడిచిపోతుంది. ముందుగా సంతనూతలపాడు, తర్వాత ఎర్రగొండపాలెం, ఇప్పుడు కొండేపి, సురేష్ గారి ప్రయాణం అలా సాగుతుంది. సో నిన్నటి వరకు ఎర్రగొండపాలెం వరకు కూడా ఆదిమూలపు సతీష్ కూడా ఉండేవాడు, చేసేవాడు. ఇప్పుడు ఆదిమూలపు సతీష్ తనొక నియోజకవర్గం, ఆయన నియోజకవర్గం ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి. మరి వాట్ అబౌట్ సురేష్ గారు? సురేష్ గారిని అడగండి ప్రశ్న. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మీరు చెప్పారు 3 టర్ములు చేశారు, ఆయనకు అంత అనుభవం వచ్చేసింది. మా అమ్మ కూడా చెప్పింది, నేను లేకుండా చేసుకోగలిగిన స్థాయికి ఆయన ఎదిగాడు, నాకు అండగా నిలబడే స్థాయికి ఎదిగాడు కాబట్టి. సో ఇప్పుడు మరి అక్కడి నుంచి సురేష్ గారు వచ్చి సతీష్ గారికి చేస్తారా? ప్రశ్న అదే చెప్తున్నారు. ఆయన నుంచి నేను నేర్చుకున్నది అనుభవం. మా నాన్నగారు ఒక సామెత చెప్పేవాళ్ళు, వైజ్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. నేను తెలివైన వాడిని కాబట్టి ఆయన మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాను. ఫూల్స్ విల్ నెవర్ లెర్న్ ఫ్రమ్ దర్ ఓన్ మిస్టేక్స్. సో ఆయన అనుభవాన్ని నేను నేర్చుకొని ఇక్కడ ఉన్నానే తప్ప ఆయన నుంచి నేనేం ఆశించట్లేదు. ఈ 3 టర్మ్ల అనుభవం, ఆయన చేసిన తప్పులైతేనేమి, ఆయన ఏం చేసినాడని నేర్చుకొని అవి రిపీట్ చేయకపోతే చాలు. ఒక మనిషి జీవితకాలంలో తన తప్పు నుంచి నేర్చుకోమని ఇతరుల తప్పు నుంచి నేర్చుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. ఆయన నుంచి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే రాజకీయంలో లేదు సార్. రాజకీయంలో వ్యక్తిగతంగా ప్రజలతోటి మమేకమై ప్రజల్లో తిరుగుతూ ప్రజలకు కనెక్ట్ అయితే అంతే తప్ప ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఏం తెచ్చివ్వలేరు. చివరిగా సురేష్ గారి గురించి ఒక ప్రశ్న. ఒక ఐఏఎస్ ఆఫీసరు, అలాగే ఒక డిగ్నిటీ కలవటువంటి వ్యక్తి, ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఎర్రగొండపాలెం టూర్కి వచ్చినప్పుడు ఒక షర్ట్ ఇప్పేసి ఆయన ప్రదర్శించినటువంటి తీరు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా? సరే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనిషి అన్న తర్వాత ఒక భావజాలం ఉంటుంది, ఒక ఆవేశం ఉంటుంది. ఈ భావజాలంతో మేము ఆయన జీవితకాలం ప్రయాణం చేశాడు. ఆయన మొదటి నుంచి ఇంత చదువుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్న మాటకు ఉద్వేగభరితుడై ఆయన ఎప్పటి నుంచో ఉండిపోయింది. ఎప్పుడు ఫీల్ అయ్యేవాడు, ఇంత చదువుకొని కూడా మళ్ళీ మేము ఇలా అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు. అసలు మమ్మల్ని గుర్తించి ఎంతో పైన పెట్టిన చోట మళ్ళీ ఇంకొకరు అన్నప్పుడు
ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు దాన్ని ప్రొటెస్ట్ చేయాల్సిన నైతిక బాధ్యత ఉంది కాబట్టి అలా ప్రొటెస్ట్ చేసి మనసులో నుంచి వచ్చినటువంటి ఆవేశమే తప్ప నిజంగా ప్రొటెస్ట్ చేయాలంటే అది ఇంటి ముందు పోతున్నప్పుడు, అది కూడా ఇంటి ముందే పోతున్నప్పుడు, మన ఇంటి ముందు పోతున్నప్పుడు ప్రొటెస్ట్ చేయాలన్న ఒక భావోద్వేగానికి గురయ్యాడే తప్ప ఆయన అటువంటిది ఎప్పుడు నేను కూడా చూడలేదు. ఎప్పుడు అలా ఆవేశపడింది ఎప్పుడూ లేదు. లేదు. రెండవది, మనం ఇంటర్వ్యూ నన్ను చేశారు, సగం సురేష్ గారు ఇంటర్వ్యూ చేశాం మనం. లేదు, ఎందుకంటే మీరు చెప్పారు కదా ఆయన అనుభవం నుంచి నేను నేర్చుకున్నానని చెప్పేసి. సో ఆయన అనుభవం నుంచి మీరేం నేర్చుకున్నారు? ఆవేశపడి గారు నేను చాలా కూల్. సురేష్ గారు అంత ఆవేశం అయితే లేదు నాకు. ఆయన మొదటి నుంచి అదే ఇద్దరిలో ఉన్న చిన్న తేడా. నేను కొంచెం ఆవేశం ఎక్కడంటే సర్దుకుపోతాను. ప్రజల పట్ల నైతిక ఆగ్రహం అని ఒక పదం ఉంది. నైతికంగా ఎక్కడైనా నేను ఆవేశం చూపించకపోతే అది నా తప్పవుతుందని నైతికంగా ఆగ్రహిస్తానే తప్ప, సురేష్ గారు పాపం అన్ని చోట్ల సర్దుకొని ఉంటారు. మనం ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే చాలామంది కూడా అంటారు వెరీ అన్అజ్యూమింగ్ పర్సన్ అని. ఎక్కడైనా కూర్చుంటాడు, ఎక్కడైనా పోతాడు, కానీ ఎక్కడో చోట ఇప్పుడు నిన్న మీరు అది బయటకు వచ్చింది చూడండి, అలా నేను అలాంటిది ఏముండదు. నేను ముందే నా క్యారెక్టరే అరుస్తాడనేది ఉంది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున మీరు సతీష్ అరుస్తాడు కాబట్టి నేను అరిచిన ఎవరేమన్నారు. సతీష్ గారు కోడుమూరు సమన్వయకర్తగా అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ వర్గం మిమ్మల్ని వ్యతిరేకిస్తోంది, కలుపుకొని పోయేటటువంటి సిచ్యువేషన్ లేదనేది ఒక ప్రచారం సాగుతోంది. వాళ్ళు రోజుకు ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు. చాలా మంచిది హరి గారు. అసలు దాని నేపథ్యం మీరు టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని ఒక సామెత ఉంది. ఐస్ ముక్క నీళ్ళలో వేస్తే పైన ఒకటే కనిపిస్తుంది తప్ప కింద చాలా ఉంటుంది, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఈ యొక్క పరిస్థితులను మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కింద పైన ముక్క ఒకటే కనిపిస్తుంది. ఎవరో ఒకరిద్దరు వ్యక్తులు సహజంగా కూడా అభ్యర్థిత్వము ఫెయిల్ అయినప్పుడు, రాలేనప్పుడు వారి ఆగ్రహాన్ని వారి యొక్క ఆవేదన నేను అర్థం చేసుకోగలనే తప్ప ఎక్కడా వ్యతిరేకత లేదు. ఈ వ్యతిరేకించే వాళ్ళు వారి నాయకుడికి మనస్ఫూర్తిగా అనుచరులుగా ఉండి రాలేదు టికెట్ అన్న ఒక బాధ, ఉక్రోషమే తప్ప పార్టీ అంతా ఏకతాటి మీద ఉంది. సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జడ్పీటీసీ దగ్గర నుంచి, ప్రతి సర్పంచ్ దగ్గర నుంచి, ప్రతి వార్డు మెంబర్ దగ్గర నుంచి మేమందరినీ కలిసామండి. అందరూ ఒకటే మాట, ఫ్యాన్ గుర్తుకు ఈసారి మనం పొందినటువంటి మేళ్ళు అన్నిటినీ గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ ఒక తాటి మీద నడుస్తున్నారు. ఎవరైతే మరి డిస్సాటిస్ఫైడ్ ఉన్నారో వారికి నిజంగా ఉంటుంది, కొంత సమయం పడుతుంది వారిని దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. టికెట్ రాలేదన్నది ఏ ఎలక్షన్స్ అయినా ఇది కామన్. ఇప్పటివరకు సార్వత్రిక ఎన్నికల్లో ఒక అభ్యర్థికి మారిస్తే ఈ ఆవేశం ఎవరికైనా వస్తుంది. మేబీ నాకు కూడా రావచ్చు రేపొద్దున. ఈ పరిస్థితి వచ్చినప్పుడు అది సహజ సిద్ధంగా నేను పరిగణిస్తానని తప్ప అదేదో దాన్ని ఎలా హ్యాండిల్ అదంతటికి అదే సర్దుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు పెద్ద మనసు ఉంది. అందరినీ ప్లాట్ఫామ్ ద్వారా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను, మనం కలిసి పని చేద్దామని ఏకతాటిపై నడిచి కోడుమూరు అభివృద్ధికి సహకరించమని అందరినీ అభ్యర్థిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు చాలా దగ్గరగా ఉంది టౌన్కు, కానీ వారి యొక్క అలవాట్లు, సాంప్రదాయాలు అన్నీ ఇంకా కొంచెం రిఫైన్డ్గా, నాగరికతకు దూరంగా ఉన్నాయి. ఎందుకంటే మరి వారిని నడిపించినటువంటి పొలిటికల్ విల్ అలా ఆలోచించలేదేమో అని నాకు అనిపిస్తుంటుంది. కొంత ఎడ్యుకేషను థ్యాంక్స్ టు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్తే ఒక ఇంజనీర్ ఉన్నారండి, ప్రతి ఇంటికి వెళ్తే ఒక ఫార్మసిస్ట్ ఉన్నారండి, ఒక డిగ్రీ స్టూడెంట్ ఉన్నారండి. ఈ చదువుకున్న యువత తరం మారి వాళ్ళ పిల్లలకి వచ్చినప్పుడు అప్పుడు ఇది మారుతుంది. ఇప్పుడు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యువతను కానీ ఉన్న తరం వాళ్ళ పిల్లలను బాగా చదివిస్తే రాబోయే తరంలో అన్న బాగుపడుతుంది. ఇప్పటికీ ఎస్సీ సప్లాన్లో కోడుమూరు నియోజకవర్గంలో ఏ ఎస్సీ కాలనీ అయినా, బీసీ కాలనీ అయినా సిమెంట్ రోడ్లు ఉన్నాయండి. ఈ కర్నూలు చుట్టుపక్కల ఇది అర్బన్ అండి. దినదేవరపాడు, తర్వాత పసుపుల, తర్వాత తాండ్రపాడు, ఈ చుట్టుపక్కల వెంచర్స్ ఉన్నాయండి. ఈ వెంచర్స్ అన్నింటిలో 33 అడుగులు రోడ్ వేస్తున్నారు, 40 అడుగులు రోడ్ వేస్తున్నారండి.
పక్కనే ఎస్సీ కాలనీలు బీసీ కాలనీ అండి, 40 ఫీట్ రోడ్ అండి, సిమెంట్ రోడ్లు వేసామండి, లైట్లు వేసామండి. ఇంత నాగరికత పెరిగినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో కూడా నాగరికత వాళ్ళు పెరగాలి కదండి. ఈ వెంచర్స్లోనేమో చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు, ఇక్కడ వీళ్ళు చదవలేదంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? నేను ఆ వైపు ఆలోచన చేసి వాళ్ళలో మీ ఇంట్లో కూడా బాగా చదువుకున్న ఇంజనీర్ డాక్టర్ ఉండాలి. మీరు అలా ఆలోచించట్లేదు. మీ పక్కనే వెంచర్స్ ఉన్నాయి, మీరేమో అంతకంటే ఇంకా మెరుగైన జీవన పరిస్థితులు ప్రభుత్వము కల్పించినప్పుడు వాటి మీద మీరు దృష్టి పెట్టలేదన్నది నా ఆలోచన విధానము. ఈ మైండ్ సెట్ తోటి నేను కోడుమూరు మీద మరి బాధ్యతలు చేయాలని యాజ్ ఎమ్మెల్యేగా నేను ఈ యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్ళి అభివృద్ధి సాధించాలనేదే తప్ప ఇవన్నీ చిన్న కార్యకర్తలు అన్న వాళ్ళు ఆదిమూలపు సతీష్ స్థానికుడా స్థానికేతరుడా, లోకలా నాన్ లోకలా? టెక్నికల్గా మాట్లాడితే లోకల్ అండి. ఏదైనా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు 14 ఇయర్స్ లైఫ్లో ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ రాయాలన్నా కూడా 7 ఇయర్స్ ఎక్కడ చెప్తే అక్కడ లోకల్, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా అదే. దిస్ ఈజ్ చట్టం. సెకండ్ ఇష్యూ, కాన్స్టిట్యూషన్ వైజ్గా మాట్లాడితే అసలు వైఎస్ఆర్సీపీ అయినా చంద్రబాబు నాయుడు అయినా, చంద్రబాబు నాయుడు ఎక్కడ కుప్పం అండి, ఎక్కడ చంద్రగిరి అండి, సో ఎక్కడా లేదండి. అన్నిటికంటే రాయలసీమ మీరు మర్చిపోతుంటున్నారు. మా నంద్యాల ప్రైమ్ మినిస్టర్కు టికెట్ ఇచ్చిందండి. పివి నరసింహరావు గారు వచ్చి నంద్యాలలో గెలిచినప్పుడు మరి లోకల్ నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇదంతా అభూత కల్పన. వీళ్ళు అంటే అవగాహన లేక మాట్లాడుతున్నారు. దీన్ని పక్కన పెడితే మనసు చూడండి, సంకల్పం చూడండి. ఇప్పుడు నేను చెప్పిందంతా నా యొక్క ఆలోచన విధానం, నా సంకల్పం ప్రజల పట్ల చిత్తశుద్ధి చూడమని నేను కోరుతున్నాను. అన్నిటికంటే ముఖ్యం, నేను ఇక్కడే పెరిగాను, పసుపులలో చెప్పాను కదా, ఎప్పుడు చెప్పేది, నేను నా బుడ్డల చేను ఇక్కడే ఉంది, నా కంది చేను ఇక్కడే ఉంది, నా వరి పొలాలు ఇక్కడే ఉన్నాయి, మాకు గాసగాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడే సేద్యం చేశాను, ఇక్కడే పుట్టి పెరిగాను. మీరు ఏ గ్రామంలో వెళ్ళినా బంధుత్వం, స్నేహితులు, ఈ కర్నూలు అర్బన్లో ఉన్నాం మేము. ఇక్కడ ఎక్కడ పోయినా క్లాస్మేట్స్ ఉండడం, మా స్నేహితులు, బంధుత్వాలు చాలా ఉన్నాయి. ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా ఏదో ఒక నింద వేయాలి, అదొకటే కదండి నింద, ఇంకా వేరే నింద లేదు కదండి. నాకేమే సురేష్ గారి పవర్ వాడినట్టు ఎక్కడ చెప్పలేదు కదండి. స్థానికుడు స్థానిక ఎదురు అంటున్నారు తప్ప ఇంకా వేరే ఏం చెప్పట్లేదు కండి. నాకు ఐ స్పెషలిస్ట్గా ఉన్న ఆదిమూలపు సతీష్ కోడుమూరు నియోజకవర్గంపై ఉన్న అవగాహన ఏంటి? ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ప్రజలకు మరి వారు ఇంకా స్థితిగతులు, వారి కల్చరల్ డిఫరెన్స్ చాలా ఉంది. ఎక్కడున్నా దే లుక్ ఎట్ ద పొలిటికల్ లీడర్షిప్ టు చేంజ్ దేర్ లైఫ్స్. అరే ఎవరో వచ్చి మమ్మల్ని బాగు చేస్తారని లేదు, వాళ్ళంతటికి వాళ్ళు తెలుసుకొని వాళ్ళ జీవన ప్రమాణాలు. సార్ చుట్టూ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, వాళ్ళ మా నియోజకవర్గంలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఇప్పటికీ హెల్త్ సర్వీసెస్ సరిగా అందట్లేదు. వాళ్ళు ఎక్కడో ఆర్ఎంపీలు నడుస్తున్నారంటే ఇంకా మరి హెల్త్ సర్వీసెస్ గురించి ఏం చెప్పమంటారండి? వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పెట్టి కూడా మరి ప్రజలు ఇంకా ఆర్ఎంపీలు ఉన్నారంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళకి అవగాహన లేక. అది ప్రభుత్వ వైఫల్యం కాదంటారా? ప్రజల అవగాహన లేకపోవడం. ఇప్పుడు ప్రభుత్వము సెక్రటరియట్ లెవెల్లో సచివాలయంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పెట్టామండి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఒక విలువ తెలిస్తే అదే నేను ఒక ప్రైవేట్ సెక్టర్లో పెడితే, ఇప్పుడు మీరు గమనించుంటే చైన్ ఆఫ్ హాస్పిటల్స్ స్టార్ట్ అయినాయి. డెంటల్ హాస్పిటల్స్ దగ్గర నుంచి, ఐ హాస్పిటల్ దగ్గర నుంచి ఎన్నో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ స్టార్ట్ అయ్యి దే ఆర్ మింటింగ్ మనీ. కానీ ప్రజల కోసము ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పెట్టడం, ప్రజలు దాన్ని అవగాహన పెడితే ప్రజలదా తప్ప ప్రభుత్వం ఉందండి. ఉన్నటువంటి లీడర్షిప్ వాళ్ళకి అవగాహన కల్పించి అక్కడికి వెళ్తే మీకు వైద్య సేవలు అందుతున్నాయి. ఎంతమంది ఉన్నారండి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్? బీఎస్సీ నర్సింగ్ ఉంటారు, ఒక మెడికల్ డాక్టర్ ఉన్నారు. 15 రోజులకు ఒకసారి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వైద్యం ఇస్తున్నాం. ఇంటి దగ్గర డైరెక్ట్గా మందులు ఇస్తున్నటువంటి దాంట్లో ఇంకా ప్రభుత్వ వైఫల్యం అంటే మరి నేనైతే ఒప్పుకోనండి. ప్రజలు కూడా అవగాహన పెరగాలి. వాళ్లకు నాలాగా ఇలా అంటే గొంతెత్తి ప్రభుత్వ సేవలను మీరు నమ్మండి అని చెప్పగలిగే స్థాయి రావాలి. మీడియాను తప్పుపడుతున్నందుకు ఏమనుకోకండి. ప్రతి చోట ఆసుపత్రులు సరిగా లేవు, ప్రభుత్వ వైఫల్యం అనేసరికి ప్రజలు ఇది నిజంగా బాగలేదేమో అని ప్రైవేట్కి వెళ్తున్నారండి. ఇది బాగుంది, ఈ చోట ఈ ఆసుపత్రిలో ఈ సేవలు అందుతున్నాయి, ఈ సేవలు మీరు తీసుకోండి అని బాగున్న ఆసుపత్రులను కూడా చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. 1:10 అండి, 1:10. మీరు వెళ్ళండి రేపు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వెళ్ళి చూపించండి. ఎన్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు ఉన్నాయండి? ఆల్మోస్ట్ 70 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ ఉన్నాయండి. అక్కడ ప్రతిరోజు సేవలు అందుతున్నాయండి, ప్రతిరోజు. కాకపోతే వాళ్ళు అక్కడ ఎంతమంది చనిపోతున్నారో హార్ట్ అటాక్ తోటి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి రెఫరల్ చేయించుకొని యాంజియోప్లాస్టీ యాంజియోగ్రామ్కి రావడానికి కంటి వైద్యం చేయించుకుంటాను రావట్లేదు. ప్రజలు ఏమన్నారు?
ఇంటికాడ పశువులు ఉన్నాయి, చూసేటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పనులు ఉన్నాయి, పనుల కాలం, మళ్ళీ రేపు వస్తాం. మేము ఏమంటారు వలస వెళ్ళాలి, అక్కడ పనులు డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ అదే వచ్చిన తర్వాత పండగలు. ఈ టైం అంతా వాళ్లకు జాతరలు జరుగుతున్నాయి ఊర్లో. ఈ ఈ ఈ కల్చరు మనకు లేవు కదండి. మనకి ఎక్కడున్నాయండి నాగరికతలు? వ్యాలంటైన్స్ డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు. వాళ్ళకి ఇప్పుడు ఈరోజు ఎల్లమ్మ తల్లి ఈ జాతరకి వెళ్ళి వచ్చామండి. ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయంటే మరి ఇప్పుడు వాళ్ళ నమ్మకాలు నేను తప్పు పట్టట్లేదు, కానీ దాంతోపాటు వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ విద్య, వాళ్ళ మంచి ఉద్యోగాలు, మంచి జీవన ప్రమాణాలు. ఇప్పుడు మేము ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు అడుగుతున్నారండి. ఎందుకు వేసామండి సిమెంట్ రోడ్లు? చదువుకొని వచ్చి కార్లు తిరగడానికండి వేసాం. కార్లు కొనుక్కొని రమ్మని వేసుకున్నాం. వాళ్ళంతా వాళ్ళ ప్రమాణాలు పెంచుకోవాలని డ్రైనేజెస్ కట్టించాం. ప్రతి ఊర్లో డ్రైనేజెస్ ఉన్నాయండి. అదే మీరు ఎన్ని అర్బనైజేషన్లో ఎన్ని లేఅవుట్లలో ఇలా ఉన్నాయి చెప్పండి? సిమెంట్ రోడ్లు ఎన్ని చోట్ల ఉన్నాయండి? కొనుక్కుంటున్నారు, ఒక్కొక్క లక్షలు పెట్టి కొంటున్న దాంట్లో కూడా సిమెంట్ రోడ్లు లేవు. మీరు ప్రతి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం. మరి ఇప్పుడు ఎవరిది తప్ప? ప్రభుత్వానికి తప్పంటారా? నేను ప్రజల్ని కూడా తప్పనట్లేదు. అందరం సమిష్టిగా కృషి చేసి అందరూ కూడా నాకు కొటేషన్ తెలియట్లేదు, కానీ వివేకానంద గారు కొటేషన్ ఒకటి చెప్తారు. ఈ యొక్క ప్రతి కష్టానికి కూడా చదువుకున్న వాళ్ళదే బాధ్యత అని చెప్తారు. ఎందుకంటే మనం ఆ విధంగా ఆలోచన చేసి వాళ్ళ పట్ల ఒక ఆవేదన, ఎంపతి అంటాం. అరే వాళ్ళు మనం జీవన ప్రమాణాలు పెంచాలి అని సంకల్పం చేసుకొని పనిచేస్తే వస్తుంది. ఇదంతా మీకు కొత్తగా అనిపించవచ్చేమో, కానీ ఇప్పుడు మీరు రాజకీయంలో చాలా ఫుల్ఫిల్డ్గా తిరుగుతున్నారు. సో ఎప్పుడైనా కూడా నేను నా వైద్య వృత్తికి ఒక న్యాయం చేయలేకపోతున్నానని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించిందా? వైద్యుడిగా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ మాత్రమే వైద్యం చేసేయగలుగుతానేమో, కానీ ఇప్పుడు నియోజకవర్గంలో ఎవరికైనా స్వేచ్ఛగా సలహాలు ఇవ్వగలుగుతాను. ప్రభుత్వం యొక్క మరి డెలివరీ సిస్టమ్స్, గవర్నమెంట్ హాస్పిటల్, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, సీఎం రిలీఫ్ ఫండ్. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఒకటి ఇచ్చొచ్చామండి. దాన్ని ఆరోగ్యశ్రీ, ఇవన్నీ పథకాలను చెప్పి, అంతకుముందు ఈ ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టారో మీకు ఒక అవగాహన ఉంటే, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వచ్చింది ఈ ఆరోగ్యశ్రీ. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఎందుకు జరిగాయంటే వాళ్ళు ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వైద్యానికి పెట్టడం వల్ల అప్పులు చేసుకొని పంటలు రాక ఆరోగ్యము బాగలేక ఆత్మహత్యలు సరణం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీలు తీసుకురావడం వల్ల జీవన ప్రమాణాలు ఈరోజు పెరిగినాయండి. ఈరోజు ఏ బీద ప్రజలు ఎవరు కూడా బీపీఎల్ ఆరోగ్యానికి డబ్బు ఖర్చు పెట్టిన పరిస్థితి, ఇంక్లూడింగ్ డెలివరీ 20,000 రూపీస్ డెలివరీ అండి. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా స్ట్రైట్ అవే డెలివరీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చివరిగా చెప్పండి సార్, కోడుమూరు అభ్యర్థిగా ఉన్నటువంటి మీకు టీడీపీని కాదని మీకే ఎందుకు కోడుమూరు ప్రజలు ఓటేయాలి? చాలా మంచి అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి. ముందుగా నా అభ్యర్థిత్వము, నా వ్యక్తిత్వము, నా యొక్క ఆలోచన, నా తపనను ప్రజలు గుర్తించమని కోరుకుంటూ, నా వెనక నా నమ్మకం, నా బలం వైఎస్ఆర్సీపీ పార్టీ, మా అధ్యక్షుల వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి ఆలోచనలు, వాళ్ళ పథకాలు, ప్రజలకు చేసినటువంటి మేలును దృష్టిలో పెట్టుకొని, మరి మేలు మీకు అందితే, మేలు చేసినాను అనిపిస్తేనే ఓటు వేయమని చెప్పే ధైర్యం మా నాయకుడికి ఉంది. రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ఇంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మా ఛానల్ కోసం ప్రత్యేక ధన్యవాదాలు మీకు. తాను వైద్యునిగా ప్రజాక్షేత్రంలో ఇప్పటికే ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ఇప్పటి వరకు తన సోదరుడు మంత్రిగా ఉన్నా కూడా ఎక్కడ ఆ పవర్ అనేది కూడా ఉపయోగించలేదని, ఎటువంటి మచ్చ లేనటువంటి వ్యక్తిగా ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు ఏమి కావాలో తనకు బాగా తెలుసని, ముఖ్యంగా అభివృద్ధి విషయంలో మాత్రం నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించే బాధ్యతతో పాటు విద్యా వైద్యంలో ప్రజలను ఒక అవగాహన పెంచే ప్రయత్నం మాత్రం తాను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూల సతీష్ చెప్తున్నారు. ఇది ఈ నేత మనోగతం. మరొక నేత మనోగతంతో మళ్ళీ కలుద్దాం.